వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని రైతు కూలీ సంఘం ఏపీ అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ అన్నారు. అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి వేడుకలు పురస్కరించుకొని భీమవరం అల్లూరి విగ్రహం వద్ద సాగునీరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ ఢిల్లీ పురవీధుల్లో సాగునల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటం స్ఫూర్తిగా మరిన్ని ఉద్యమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఢిల్లీలో సాగునల్ల చట్టాలపై జరిగిన ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం అందించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆకుల హరిరామ్, సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, ఫార్వర్డ్ బ్లాక్ నర్సాపురం డివిజన్ కార్యదర్శి దండు శ్రీనివాసరాజు తదితరులు పాల్గొని మాట్లాడారు. సీతారామరాజు వాస్తవంగా పుట్టిన గడ్డ ఈ గడ్డ ఒక దేశభక్తుల్ని పీడిత ప్రజల యొక్క అభిమానుల్ని జన్మనిచ్చినందుకు ఈ గడ్డలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా గర్వకారణం. స్వాతంత్రోద్యమంలో అంటే పర్టికులర్గా జాతీయోద్యమంలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ వీరందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. అదేమిటంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రాణాలకి తెగించి పేద ప్రజల వైపున అంటే ప్రత్యేకించి గిరిజనుల వైపున అదేవిధంగా కార్మికుల వైపున మొత్తం భారతదేశంలో ఉండేటువంటి ప్రజానీకం అందరి వైపున అదంతటినీ కూడా తరలించకపోతున్నటువంటి సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా తిరుగులేని పోరాటం మనం చేయాలి. మొత్తం ఈ దేశం నుంచి ఈ గడ్డ నుంచి బ్రిటిష్ సామ్రాజ్యవాదులందరినీ వెళ్ళగొట్టాలని చెప్పి తెగించి పోరాడినటువంటి యోధులు మన యొక్క వామపక్ష ఉద్యమాలు మన భావాలు కలిగినటువంటి అనేక మంది ఒత్తిడి వల్ల నిరంతరంగా అనేక ఒత్తిళ్ల వల్ల మనం నిరంతరం వీళ్ళకి ప్రతి సంవత్సరం జోహార్లు చెప్పుకుంటూ వస్తున్నటువంటి మూలంగానే ఏ విధంగా కమ్యూనిస్టు భావజాలం ఏ మాత్రం కూడా ఈ గడ్డ మీద ఉండటానికి వీల్లేదని ఎన్నో కుతంత్రాలు పడినాడు, కుట్రలు పన్నాడు. ఆనాడు అంటే 1917లో రష్యాలో విజయవంతమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గడ్డ మీద కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతుల్లో చాలా చర్యలు తీసుకున్నాడు ఆనాడు బ్రిటిష్. అయినప్పటికీ కూడా ఒక భావాలు స్వాతంత్రానికి సంబంధించింది, జాతీయ విముక్తి కావాలనేటువంటి భావాలని ఎవరు కూడా అణచలేరు అనేటువంటి వాస్తవాన్ని తెలియజేస్తూనే భారతదేశంలో అనేక ఉద్యమాలు వచ్చినాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం బంగారువారి చెరువు గట్టున కొలువైన మావురమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మందిగా భక్తులు తరలివచ్చి అమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ శంకర్రావు సీను, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపి సతీమణి గుడాల మంగతయారు, చందక సత్యబాబు, ఎజ్జాడ చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. మావురమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఈరోజు ఆలయం వద్ద సుమారు 5,000 నుంచి 6,000 మంది వరకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. కె అశోక్ వర్మ గారు మరియు జవాదు నారాయణరావు గారు భక్తుల ధన సాయంతో ఈ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. దీనికి వేలాది మందిగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దీనికి ముఖ్య అతిథులుగా గుడాల గోపి గారి సత్యమణి మంగతయారి గారు, అలాగే టౌన్ వైసీపీ అధ్యక్షులు చందక సత్యబాబు గారు, ఇంకా చిరబాబు గారు, మా ఆలయ కమిటీ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు. మావురమ్మ అమ్మవారు అనగా లక్ష మల్లెపూల అమ్మవారిగా పేరుగాంచిన మావురమ్మ గారు బంగారువారి చెరువుగట్టున వెలిసిన దగ్గర నుంచి కూడా ఈ జాతర మహోత్సవం ఘనంగా జరిగితే దీనికి బంగారు చెరువుగట్టు ఉన్న ప్రతి ఒక్కరూ, అలాగే వంట మేస్త్రి సంఘం వారు ప్రతి ఒక్కరూ దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఈ జాతర కార్యక్రమాలు కాక అన్న సమారాధన కార్యక్రమం కూడా దిగ్విజయంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఆలయ కమిటీ బంగారువారి చెరువు. పాలకొల్లు పట్టణంలో బంగారువారి చెరువుగట్టులో వెలిసినటువంటి శ్రీ మావురమ్మ అమ్మవారి జాతర మహోత్సవం పురస్కరించుకొని మరి ఈ రోజున అఖండ అన్న సమారాధన జరుగుతున్నది. మరి ఈ యొక్క అన్న సమారాధనకి మరి భక్తులు శ్రీ కె అశోక్ వర్మ గారు, అలాగే జవాదు నారాయణరావు గారు, అలాగే బంగారువారి చెరువుగట్టులో వంట మేస్త్రి సభ్యులందరూ కూడా ధన సాయంతో చాలా ఘనవిధంగా చేస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా తన వంతు సహకారం చేసి మరి ఈ బంగారు చెరువుగట్టులో ఎప్పటి నుంచో వెలిసినటువంటి ఈ మావురమ్మవారి జాతరని ఎప్పుడూ కూడా వారి యొక్క సభ్యులందరూ కూడా ఐక్యమత్యంతో చేసి ఎల్లవేళ్ళ కూడా మరి అమ్మవారి ఆశీర్వాదం కావాలని వచ్చిన అందరూ కూడా దిగ్విజయంగా చేసి మరి వారందరూ కూడా అన్న తీర్థప్రసాదం తీసుకునే కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నడదవోలు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు కుటుంబం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే సంక్షేమ పథకాలను యథావిధిగా కొనసాగించేలా ఆశీర్వదించాలని స్వామిని కోరినట్లు తెలిపారు. కౌంటింగ్ రోజున అల్లర్లు జరగకుండా సమస్యాత్మక వార్డుల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తిరుపతి డీఎస్పీ మనోహరాచారి తెలిపారు. రౌడీ షీటర్స్పై నిఘా పెంచామని, టపాసులు అమ్మడం, కొనడంపై నిషేధం విధించినట్లు చెప్పారు. విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఒకవేళ ఎవరైనా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల కోడ్ జూన్ 6 తేదీ వరకు అమలులో ఉందని తెలిపారు. జూన్ 1 నుండి 5వ తేదీ వరకు తిరుపతిలో బయటి వ్యక్తులను అనుమతించేది లేదన్నారు. భక్తులకు తప్ప మిగిలిన వారికి లాడ్జి ఓనర్స్, కళ్యాణ మండపాల యజమానులు రూములు కేటాయించవద్దని సూచించారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని కోరారు. ఫస్ట్ ఎక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయో, అది విలేజెస్ కావచ్చు, టౌన్స్ కావచ్చు, వార్డ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ పికెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందిరానగర్ ఉంది, సమస్యాత్మకం అనుకుంటాం, అక్కడ ఒక పికెట్ ఉంటుంది. ఇంకోటి ఏదో ఉంటుంది, అక్కడ ఉంటుంది. సో సమస్యాత్మకమైనటువంటి వార్డ్స్లో పికెట్స్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక 4 పికెట్లు కలిపి, అంటే 4 ప్లేసెస్ కలిపి ఒక క్యూఆర్టీ ఉంటుంది. అదేవిధంగా కౌంటింగ్ను దృష్టిలో పెట్టుకొని ట్రబుల్ మాంగర్స్ అందరినీ కూడా ఈ మధ్యలో ఎన్నికల్లో ఎవరైతే క్రైమ్స్లో పాల్గొన్నారో వాళ్ళని, అదేవిధంగా ఈ రౌడీ షీటర్స్ని, సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి బాండ్స్ని ఫోర్ఫిట్ కూడా చేయడం జరుగుతుంది. ఆ ట్రబుల్ మాంగర్స్ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంటుంది కంపల్సరీ. ఒక రౌడీ షీట్ ఉన్నాడు అనుకోండి, మా తరహాలో ఉండే నిఘా ఏదైతే మా తరహాలో నిఘా ఉంటుంది కంపల్సరీ. ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వచ్చింది. ఫైర్ క్రాకర్స్ ఏదైతే ఉన్నాయో, ఫైర్ క్రాకర్స్ ఆ రోజు కాల్చడం నిషిద్ధం, అమ్మడం కూడా నిషిద్ధం. ఆ రోజు ఏది 4th రోజు ఫైర్ క్రాకర్స్ అమ్మడం కానీ, ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ కంప్లీట్గా నిషిద్ధం ఆ రోజు. తర్వాత విజయోత్సవ ర్యాలీలు ఏం లేదు. క్యాండిడేట్ ఎవరైనా ఉంటే గెలిచిన వాడు ఆటోమేటిక్గా వాళ్ళకు ఒక ఎస్కాట్ ఇస్తాం, నేరుగా వాళ్ళ ఇంటి దగ్గర దింపుతాం. మళ్ళీ సబ్సిక్వెంట్గా వాళ్ళు ఏ రోజైనా వాళ్ళకి మంచి రోజు అనుకున్న రోజు, వాళ్ళకి నచ్చిన రోజు ఏదో ఒక రోజు పర్మిషన్ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా విజయోత్సవ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప మేము 4వ తేదీ మేము గెలిచేసాం, మేము ఏమైనా చేసుకుంటాం, మేము టపాసులు పేలుస్తామంటే దానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద కేసులు కూడా ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ యొక్క కోడ్ జూన్ 6 వరకు ఉంది. అంటే 4వ తేదీ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంటాం మనం అందరం కూడా. ఎన్నికల కమిషన్ యొక్క పరిధిలోనే ఉంటాం. జూన్ 6 వరకు ఎన్నికల నిబంధనలు ఉన్నాయి. తిరుపతి పట్టణంలో ఈ లాడ్జెస్ కానీ, గెస్ట్ హౌసెస్ కానీ, రెస్ట్ హౌసెస్ కానీ మన దగ్గర ఉంటాయి, మన లాడ్జెస్. సో ఎట్టి పరిస్థితుల్లో ఒక్క పిలిగ్రిమ్ యాత్రికుడికి తప్ప, తిరుమల దర్శనానికి వచ్చే యాత్రికుడికి తప్ప, డెఫినెట్గా వాళ్ళు కేవలం యాత్రికులకు తప్ప మిగతా వారికి ఎవరికి ఏ కార్యక్రమానికి కూడా ఆ లాడ్జెస్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, మిగతా ఏ కార్యక్రమాలు ఇవన్నీ ఎప్పుడు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు. ఎందుకంటే 4వ తేదీ అయిపోతుంది, మళ్ళీ 5వ తేదీ ఉంటారో ఉండరో తెలియదు. సో 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయి. సో ఎవరికి కూడా ఇక్కడ రూమ్ ఇవ్వడానికి లేదు, ఎక్సెప్ట్ దైవ దర్శనానికి వచ్చే యాత్రికులకు తప్ప. ఎవరైనా అల్లర్లు చేయాలని ప్లాన్ చేసినా, లేదు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఏదైనా విధ్వంసకానికి పాల్పడ్డా, లేదు గెలిచిన ఉత్సాహంలో ఇంకేదైనా అత్యుత్సాహం ప్రదర్శించినా కూడా డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. దానికి తగ్గటువంటి చర్యలు, దానికి తగ్గటువంటి సెక్షన్స్ మీద కేసు పెట్టడం జరుగుతుంది. దయచేసి మాకు పోలీసు వారికి సహకరించండి, శాంతి భద్రతలను కాపాడండి. ఎట్టి పరిస్థితుల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దాని మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. దయచేసి మీడియా మిత్రులందరికీ మా విన్నపం ఏమంటే, ముఖ్యంగా లోకల్ కేబుల్స్ ఉంటాయి, మన సిటీ కేబుల్ లాంటివి లోకల్ కేబుల్స్ కొన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా 5వ తేదీ వరకు దయచేసి ప్రసారం చేయండి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని రోళ్లపాడు అభయారణ్యంలో జింకలు సందడి చేస్తున్నాయి. అసలే రోళ్లపాడు అభయారణ్యం మైదాన ప్రాంతాన్ని కలిగి ఉండడంతో పాటు ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంత పచ్చికను సంతరించుకోవడంతో జింకలు వందల సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నాయి. దీంతో పర్యాటకులు రోళ్లపాడు అభయారణ్యాన్ని సందర్శించి మధురానుభూతిని పొందుతున్నారు. పర్యాటకుల కోసం అటవీశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కాకినాడ నగరంలో శుక్రవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి స్మార్ట్ సిటీ జలమయమైంది. కార్పొరేషన్ శాఖ పూడిక తొలగింపు పనులు చేపట్టి ఎక్కడి మురుగు అక్కడే వదిలేయడంతో లక్షలాది రూపాయలు మురుగు పాలయ్యాయని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
డ్రైన్లలో తొలగించిన పూడికి వ్యర్థాల తరలింపు జరగలేదని, దీంతో డ్రైనేజీల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. అడ్డు అదుపు లేకుండా సిమెంట్ రోడ్లు ఎత్తు పెంచడం వల్ల మురుగు ఎక్కడెక్కడే నిలిచిపోయిందన్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కళ్ళు తెరిచి కాకినాడ ముంపు బెడద నివారణకు యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని రమణరాజు డిమాండ్ చేశారు. ఈ అకాల వర్షాలకి వరద ముంపులాగా కాకినాడ నగరం తల్లడిల్లిపోయింది. మరి ముంపు నివారణకు చేయాల్సినటువంటి చర్యల్ని కార్పొరేషన్ పట్టించుకోవడం లేదు. జిల్లా యంత్రాంగం ప్రభుత్వ శాఖల తోడ్పాటుతోటి యాక్షన్ ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ సూర్యారావుపేటలో లోపల రోడ్లు ఎత్తు చేసేయడం వల్ల లోకాలమ్మ గుడి దగ్గర నుంచి సాయిబాబా గుడి జంక్షన్ వరకు కూడా మొత్తం రోడ్డు అంతా పలమైపోయి నీరు మొత్తం అంతా కూడా ఇక్కడ చేరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆర్ఎండ్బి కలబట్టు పునర్నిర్మాణం చేయకపోవడం వల్ల నీరు లాగే పరిస్థితి లేదు. చిన్న మార్కెట్ దగ్గర కలబట్టు కూడా ఆర్ఎండ్బి కలబట్టు, అది కూడా పునర్నిర్మాణం చేయకపోవడం ఇదే రకమైన పరిస్థితి. కాకినాడ నగరంలో పీడబ్ల్యూడీ కాలువలు కానీ, రేచలపేట రైల్వే డివిజన్ కానీ, చీడీలపుర కానీ, ఉప్పుటేరు కాలువలు కానీ, అదేవిధంగా కవర్ స్లాబ్ మేజర్ డ్రైన్లు కానీ ప్రక్షాళన చేయకపోవడం వల్ల కాకినాడ నగరం అంతా కూడా పైనుంచి గోదావరి వరదలు వస్తే ముంపు పెడితే ఎట్లాగా ఉంటుందో అట్లాగా వాతావరణం తయారైంది. మరి స్మార్ట్ సిటీలో ఈ రకమైన పరిస్థితులు లేకుండా చేయాలంటే జిల్లా యంత్రాంగం అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి స్మార్ట్ సిటీకి ముంపు నివారణ కోసం యాక్షన్ ప్లాన్ చేపట్టాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 5 ఏళ్ల పాటు ఉత్తమ పాలన అందించిన ఘనత జగన్కి దక్కిందన్న మంత్రి బొత్స. వాలంటీర్ వ్యవస్థతో మంచి పేరు వచ్చిందంటూ హర్షం. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పోలీసుల అండ ఉందన్న మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్. విధ్వంసం సృష్టించినా ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ టీడీపీ సూటి ప్రశ్న. సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశామన్న డీఎస్పీ మనోహరాచారి. భక్తులకు తప్ప కొత్త వ్యక్తులకు తిరుపతిలో గదులు అద్దెకు ఇవ్వొద్దంటూ ఆదేశాలు. కాకినాడ కార్పొరేషన్ తీరుపై సామాజికవేత్త దోసర్లపూడి రమణరాజు ఆగ్రహం. నిర్వహణ లోపంతో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయంటూ ఆవేదన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమైన న్యూస్తో కలుసుకుందాం. నమస్కారం.